గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ పర్యటించారు. భారీ వర్షాలతో ముంపునకు గురైన తాడేపల్లి టౌన్ నులకపేట క్వారీ ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. ముంపునకు గురైన ఇళ్లను పరిశీలించి బాధితులతో మాట్లాడారు. ఆయన ప్రభుత్వం నుంచి అందుతున్న సహాయం, ప్రస్తుతం ఉన్న ఇబ్బందుల గురించి బాధితులను అడిగి తెలుసుకున్నారు మంత్రి నారా లోకేష్. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ పర్యటించారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారీ వర్షాలతో ముంపునకు గురైన తాడేపల్లి టౌన్ నులకపేట క్వారీ ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. ముంపునకు గురైన ఇళ్లను పరిశీలించి బాధితులతో మాట్లాడారు. ఆయన ప్రభుత్వం నుంచి అందుతున్న సహాయం, ప్రస్తుతం ఉన్న ఇబ్బందుల గురించి బాధితులను అడిగి తెలుసుకున్నారు మంత్రి లోకేష్. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి, గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ అయితే పర్యటించారు. అండ్ అటు ముంపునకు గురైన ప్రాంతాల బాధితులను కూడా పరామర్శించారన్నట్లుగా తెలుస్తోంది. అక్కడ బాధితులు ఎటువంటి సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారని అనుకోవచ్చంటారు రవికృష్ణ? మాధురి, ఏదైతే గత 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలు ఏదైతే ఉందో ఆ భారీ వర్షాల కారణంగా కూడా జిల్లాలో అనేక ప్రాంతాలు కూడా జలమయం అయ్యాయి. ప్రధానంగా కూడా రాజధాని ప్రాంతమైనటువంటి మంగళగిరి, అదేవిధంగా కూడా తాడికొండ ప్రాంతాల్లో చాలా చోట్ల కూడా ముంపుకు గురైనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మంత్రి నారా లోకేష్ తన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంగళగిరి నియోజకవర్గంలో ఏదైతే ముంపుకు గురైనటువంటి ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ఆయన అయితే పర్యటించడం జరిగింది. ఈ రోజు ఉదయం ఆయన నులకపేట, అదేవిధంగా కూడా అక్కడ ఉన్నటువంటి బీసీ, ఎస్సీ కాలనీస్ అన్నింటిలో కూడా ఆయన పర్యటించడం జరిగింది. ప్రధానంగా కూడా అక్కడ ఏదైతే ముంపు గురైన ప్రాంతాలు, అదేవిధంగా కూడా వరద నీరు చేరడంతో ఇళ్లలో నీళ్లు చేరినటువంటి సందర్భంలో అక్కడ వేరే చోట ఆవాసాలుగా ఉంటున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆయన వెళ్ళారు, పరామర్శించారు. దానికి ప్రధాన కారణం ఏంటి అనే దాని మీద ప్రత్యేకంగా కూడా దృష్టి పెట్టినటువంటి పరిస్థితి. ప్రధానంగా ఇక్కడ నులకపేట కానీ, అక్కడ ఉన్నటువంటి రత్నాల చెరువు ఏరియాలో కానీ అక్కడ సమ్ ఏరియాగా ఉండటమే కాకుండా అక్కడ రోడ్లు కానీ, దానికి సంబంధించి పక్కన ఉన్నటువంటి డ్రైనేజీ వ్యవస్థ కానీ సరిగా లేకపోవడంతో తరచుగా కూడా అక్కడ చిన్నపాటి వర్షం వచ్చినప్పటికీ కూడా అక్కడ ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు. ముఖ్యంగా కూడా అక్కడ ఉన్నటువంటి రత్నాల చెరువు కానీ, అటు పక్కన ఉన్నటువంటి ఈ చిన్న చిన్న చాకలి కాలువ అని అంటారు, అక్కడ ఉన్నటువంటి ఏరియాల్లో కూడా ప్రధానంగా కూడా పొంగి పక్కన ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లోకి వస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడికి వెళ్లి ఆ బాధితులను పరామర్శించారు. అదేవిధంగా కూడా వాళ్ళకు అందుతున్నటువంటి సహాయాన్ని గురించి తెలుసుకున్నారు. అలాగే అక్కడ ఉన్న అధికారులతో మాత్రం ఆయన సీరియస్ గా కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. తరచుగా కూడా ఈ ముంపుకు గురవుతున్న ప్రాంతాలని ఎందుకు నెగ్లెక్ట్ చేశారు అని ఆయన అయితే ప్రశ్నించారు. అలాగే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ అవగాహన చేసుకుని వాళ్ళకి తగినటువంటి సౌకర్యాలు కల్పిస్తానని హామీ అయితే ఇవ్వడం అనేది జరిగింది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.